వరలక్ష్మి అంటేనే వరాలను కురిపించే తల్లి. సిరి సంపదలకు కొలువైన ఆ దేవతను ఎంతో మంది ఆరాధిస్తారు. ఈ సంవత్సరం ఆ అమ్మవారికి నా చేతులతో స్వయంగా కాయిన్స్‌తో అయితే పీఠాన్ని రెడీ చేయాలని అనుకున్నాను. ఎంత అందంగా ఉందో కదా అమ్మవారు. నా చిట్టి తల్లి కూడా నాకు సహాయం చేస్తా అని చెప్పి కూర్చుంది. కాయిన్స్ బౌల్ చేయడానికైతే మనకి మినిమం 30-40 కాయిన్స్ అయితే పడుతుందండి. అది కూడా చిన్న సైజ్ అయితే. కొంచెం పెద్దదైతే ఇంకెక్కువగానే పడతాయి. సో ముందుగా మనమైతే ఒక ప్లేట్ తీసుకొని కాయిన్స్ అన్నిటినీ కూడా అందులో అయితే ప్లేట్లో అయితే వేసుకుందాము. ఇక్కడ ఈ కాయిన్స్ చాలా మురికి పట్టిపోయాయి, ఎందుకంటే వీటిని స్టోర్ చేసి చాలా రోజులు అయిపోయింది. సో నేను సిల్వర్ అంటే 1 రూపీ ఆర్ 2 రూపీ కాయిన్స్ కాకుండా ఇలా 5 రూపీ కాయిన్స్ గోల్డ్ కలర్లో ఉంటాయి కదా, సో వాటిని అయితే యూజ్ చేయాలని చెప్పి అన్నీ అవే తీసుకున్నాను అనమాట. అండ్ ఇందులో 1 స్పూన్ వరకు సర్ఫ్ అయితే యాడ్ చేశాను. అండ్ పితాంబరం ఉంటుంది కదా పూజా సామాగ్రి తోముకోవడానికి, అది కూడా ఒక 1 స్పూన్ వరకు వాటర్లో మిక్స్ చేసేసి ఇందులో అయితే యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మంచిగా ఒకసారి కాయిన్స్తో పాటుగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు అయితే మనము సెటిల్ అవ్వనివ్వాలి. వెంటనే తోమి చూశాను, కాకపోతే చాలా ఎక్కువగా జిడ్డు ఉండడం వల్ల తొందరగా అయితే పోదు, కాబట్టి కొద్దిసేపు అయితే నానబెట్టుకున్నాను. మామూలుగా ఇంత మురికి లేకపోతే మనము లైట్గా ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ఆడుకున్నా కూడా సరిపోతుందండి. కాకపోతే వీటికి ఎక్కువ మురికి ఉండడం వల్ల నాకు కొంచెం అయితే టైం అయితే పట్టింది ఇవి వాష్ చేయడానికి. ఒక్కొక్క కాయిన్ తోమేసరికి చాలా టైం పట్టింది. సో ఇలా ఒక స్క్రబ్బర్ని అయితే తీసుకున్నాను. అండ్ అంట్లకి వాడే సోప్ అయితే తీసుకోకండి, మనం వేరేది కొత్తది ఆర్ పూజా సామాగ్రి తోముకోవడానికి సపరేట్గా అయితే పెట్టుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ అలాంటివి కూడా తోముతాం కాబట్టి గిన్నెలు, అది యూస్ చేయకూడదు. ఇలా ఆ వాటర్తోనే నేను స్క్రబ్బర్ని యూస్ చేస్తూ ప్రతి కాయిన్ని కూడా తోమాను. చాలా నీట్గా అయితే వచ్చాయి. కొంచెం టైం పట్టింది, బట్ మంచిగా అయ్యాయి. పూజకి వాడే ఏ సామాగ్రి అయినా సరే శుభ్రంగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి మనము ఇంటిని మరియు పూజా సామాగ్రిని చుట్టుపక్కల పరిశ్రమలని ఖచ్చితంగా శుభ్రంగా అయితే ఉంచుకోవాలండి. ఇలా కాయిన్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా తోముకొని ఇలా బౌల్లో అయితే వేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా పోయిందో. అండ్ మెరుస్తున్నాయి కాయిన్స్ అయితే. ఒకసారి వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చాలా చక్కగా అయితే పోయాయి కాయిన్స్, చాలా నీట్గా అయ్యాయి. సో వీటిని యూస్ చేసి అయితే నేను అమ్మవారికి కాయిన్స్ బౌల్ అయితే చేయాలి అనుకుంటున్నాను. అందులోనే అమ్మవారిని కూర్చోపెట్టి పీఠంగా దాన్ని అయితే చేయాలనుకుంటున్నాను. ఇలా అన్ని కాయిన్స్ అయితే వాష్ చేసేసి మంచిగా క్లీన్ వాటర్లో వేసుకొని ఒక్కసారి అలా కడిగేసుకొని మళ్ళీ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. చాలా చక్కగా పోయాయండి. ఎవరికైనా ఇలా చేసే ఆలోచన ఉండేది ఉంటే కాయిన్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని నేను చూపించే విధంగా అయితే ప్రాసెస్ని ఫాలో అవుతూ చేసుకోండి. చాలా చక్కగా వచ్చాయి కాయిన్స్, బాగున్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాము. ఇక్కడ నేను 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ కూడా తీసుకున్నాను. వేరే వీడియోకి యూజ్ అవుతుంది. నేను అమ్మవారి దగ్గర కూడా పెట్టుకుంటాం కదా కాయిన్స్, సో వాటి కోసం అని చెప్పి అవి కూడా యాడ్ చేశాను అనమాట. వీడియోలో అవి యాడ్ చేసి క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే మీకు చూపించలేకపోయాను. సో మనము ఇలా వాష్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని నీట్గా ఒక మంచి క్లాత్తో అయితే వాటిని క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ అనేది ఉంటే 2-వే ప్లాస్టర్ అయితే దానికి స్టిక్ అవ్వదండి. ఇక్కడ మనకి 2-వే ప్లాస్టర్, సీజర్, ఇంకా ఏ బౌల్ అయితే చేయాలనుకున్నామో అది బౌల్ అయితే అవసరం పడతాయి. అన్నీ కూడా ఇలా చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని కాయిన్స్కి బ్యాక్ సైడ్ ఇలా అయితే అంటించి పెట్టుకుంటున్నాను. అన్నీ కూడా ఒకటేసారి అరేంజ్ చేసుకుంటే మనకి పెట్టుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పి అన్నీ కూడా ఒకేసారి ఇలా పెట్టేసి అయితే పెట్టుకున్నాను నేను. ఇక్కడ నేను చూపించే విధంగా ఒక్కొక్క కాయిన్ని మంచిగా కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ అయితే బౌల్కి అంటించండి. ఎందుకంటే అవి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. మనం అటు ఇటు కదిలిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోయి అలాగే ఉంటుంది. కాబట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఒక్కొక్క కాయిన్ని మంచిగా పెట్టేసుకుంటే మనకి ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి ఈ బౌల్. లాస్ట్ అవుట్పుట్ అయితే ఫైనల్ అవుట్పుట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కూడా ఈ మోడల్ అయితే చాలామంది చేస్తున్నారు. నేను 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఇది చేయాలి అని చెప్పి, కానీ ఎప్పుడు నాకు కుదరలేదు. అందుకే ఈ సంవత్సరం ఎలా అయినా సరే చేయాలి అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను.
ఎంత బాగుంది కదా. పైన వచ్చేసరికి మనకి ఇలా పువ్వులాగా కనిపిస్తుంది షేప్. సో అలానే మనం నెక్స్ట్ లైన్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అరేంజ్ చేసుకోవాలి. మనకి బౌల్ సైజ్ని పట్టయితే కాయిన్స్ అనేవి పడతాయండి. నాకు ఈ బౌల్కి మినిమం ఒక 42 అలా పడ్డాయండి. ఎందుకంటే 5 రూపీస్ కాయిన్స్ అనేవి 1 రూపీ అండ్ 2 రూపీస్ కాయిన్స్ కంటే కూడా కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ కాయిన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి మనకి క్వాంటిటీ. అండ్ 1 రూపీ అండ్ 2 రూపీ కాయిన్స్ అయితే కొంచెం తక్కువ పడతాయి. అండ్ నెక్స్ట్ లైన్ కూడా మనము ఇలానే పెట్టుకోవాలండి. అన్ని కాయిన్స్ కూడా ఒకసారి అవి ప్రాపర్గా స్టిక్ అయ్యాయా లేదా అనేది ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ అయితే చూసుకోండి. అండ్ థర్డ్ లైన్ వచ్చేసరికి మనకి ఇలా కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో అయితే రావాలి. ఎందుకంటే కింద ఇలా ఆకుల్లాగా మనకి పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇలా పైకి ఎలివేట్ అయ్యేలాగా అయితే పెట్టుకోండి. అండ్ కొంచెం కిందికి వచ్చినా కూడా మనకి కింద బేస్ అనేది ప్రాపర్గా ఉండదు, కూర్చోదు బౌల్. అందుకే కొంచెం ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో వచ్చేలాగా పెట్టుకోండి. సో కంప్లీట్ అయిందండి, బౌల్ రెడీ చేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీకు చూపించడం కోసం నేనైతే ఇక్కడ ఒక డబ్బా పైన అయితే పెడుతున్నాను. సో మీరు ఒక పీఠాన్ని అరేంజ్ చేసుకొని అందులో అయితే పెట్టుకోవచ్చు. సో ఆ గిన్నెలో నేను బియ్యం వేసి కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఇక్కడ నా దగ్గర వెండిది అమ్మవారి విగ్రహం మా అత్తయ్య గారు అయితే మా పెళ్ళైన కొత్తలో నాకు ఇచ్చారు. దానికి మంచిగా అలంకరణ చేసుకొని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పూలతో అమ్మవారికి అలంకరించుకొని ఎంతో నిష్టగా హ్యాపీగా తొందరగా అయిపోతుంది. అండ్ కలుషం లేని వాళ్ళకి, అమ్మవారిని పూజించుకోవాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాసెస్ అండి. చాలా తొందరగా అయిపోతుంది. అండ్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పూలు పెట్టగానే చూసారా ఎంత కళ వచ్చిందో. అసలు ఎంతైనా పూలు ఉంటేనే పూజకి అందం అండి. ఆ పూలతోటే ఆ పూజ గది అనేది కళగా మారిపోతుంది. అమ్మవారు నిజంగా ఆ పూల మధ్యలో కూర్చున్నట్టుగా, ఆ పూలనే తన ఒడిగా మార్చుకున్నట్టుగా ఉంది కదా. అమ్మ చుట్టూ ఆ పువ్వులు అలా అమ్మవారిని చుట్టేసి ఎంత బాగుందో కదా. అమ్మవారు చాలా అందంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో చేయాలి అని అనుకున్న కోరిక ఈరోజు నెరవేరింది. అండ్ ఇంత మంచి అవుట్పుట్ వచ్చినందుకు నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఓపిక లేదు అని అనుకునే వారికి, జాబ్స్ చేసేవారికి తొందరగా అయిపోతుంది. అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. వెనుక మీకు వీలైతే ఇలా గ్రాస్ కానీ ఏదైనా ఒక బ్యాక్డ్రాప్ లాగా సెట్ చేసుకొని అమ్మవారి పీఠం వేసి ఇలా అమ్మవారిని పెట్టుకొని చక్కగా అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని పూజించుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఐడియాస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.